ఇటీవల మలయాళంలో మంచి విజయం సాధించిన దృఢం మూవీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ సమర్పణలో మార్టిన్ జోసెఫ్ డెబ్యూ డైరెక్టర్ గా వచ్చిన ఈ సినిమా కథ పరంగా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎంత గ్రిప్పింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిన సినిమానే. ఒక హిల్ స్టేషన్ లో కొత్తగా పోస్టింగ్ తీసుకున్న విజయ్ అనే పోలీస్ ఆఫీసర్ కి ఆ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఉండే ఆ ఊళ్ళో ఒక మర్డర్, ఒక ఫైనాన్స్ కంపెనీ రాబరీ జరుగుతాయి. ఆ కేసులను ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మరికొన్ని శవాలు బయటపడతాయి. ఆ శవాలకి ఫైనాన్స్ కంపెనీ రాబరీకి ఏమైనా సంబంధం ఉందా? ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన నిజాలు ఏమిటి అన్నదే ఈ సినిమా కథ. డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ క్లైమాక్స్ నమ్ముకుని తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టే మెయిన్ హైలైట్. కాకపోతే క్లైమాక్స్ వరకు ఈ సినిమా సాధారణ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లానే సాగుతుంది. నేరేషన్ కూడా అంత గ్రిప్పింగ్ గా లేకుండా అక్కడక్కడ లాగ్తో చివరి వరకు సాగుతుంది. కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం షాకింగ్ గా ఉండి ఈ సినిమాని స్పెషల్ గా నిలబెడుతుంది. కొత్తగా పోస్టింగ్ వచ్చిన ఎస్ఏ విజయ్ గా షైన్ నిగమ్ నటన లుక్ బాగున్నాయి. మిగిలిన ఆర్టిస్టులలో కానిస్టేబుల్ గా నటించిన సానియా ఫాతిమా బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాతో ఈ అమ్మాయి మలయాళీలకు నయా క్రష్ గా మారిపోయింది. టోటల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా ఈ సినిమాని ఒకసారి చూడాల్సిందే. మరెందుకు ఆలస్యం? ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ సినిమాపై ఒక లుక్ వేయండి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.